మానియా కొత్త సినిమాల రిలీజ్ల కోసం ఫ్యాన్స్ వెయిటింగ్. మరి కొత్త సినిమా అప్డేట్స్ కోసం మూవీ మానియా వ్యూయర్స్ వెయిటింగ్. ఇంకా వెయిటింగ్ ఎందుకు, సరికొత్త అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చింది మూవీ మానియా. ఇక రీసెంట్ గా పవిత్ర లోకేష్ ని నరేష్ 4వ పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు నిజమే అనేలా తాజాగా వారిద్దరు కలిసి మాట్లాడిన వీడియో చెప్పకనే చెప్పేస్తుంది. ఈ వీడియోలో పవిత్ర లోకేష్ పై చెయ్యి వేసి ఒకరి ముఖను ఒకరు చూసుకుంటూ వారు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆల్రెడీ వారిద్దరికి పెళ్లి కూడా అయిపోయే ఉంటుందనేలా అనుమానాలు కలుగుతున్నాయి. రజనీకాంత్ 2 క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందనున్న సినిమాల్లో ఆయన హీరోగా నటించనున్నారు. ఈ వివరాలను ప్రకటిస్తూ రజనీకాంత్ తో కలిసి దిగిన ఫోటో షేర్ చేసి ఆనందం వ్యక్తం చేశారు నిర్మాత సుభాస్కరన్, ప్రేమ్ శివస్వామి. ఆ 2 సినిమాలను నవంబర్ 5న చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ 2 చిత్రాలకు దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు. మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరైనా ఉన్నారంటే అది బాలయ్య అని చెప్పాలి. కరోనా వైరస్ కారణంగా అందరూ వణికిపోతున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసి హిట్ కొట్టాడు. డిజిటల్ కంటెంట్ కు విశేషమైన ఆదరణ లభిస్తున్న సమయంలో ఓటీటీలో హోస్ట్గా అడుగుపెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మొట్టమొదటి బ్రాండ్ ఎండోర్స్మెంట్ తో అడ్వర్టైజింగ్ వరల్డ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు. చాలా కాలంగా తీరని ఒక కోరిక వేధిస్తూ వస్తోంది. అల వైకుంఠపురంలో సినిమాతో కేవలం తన సంగీతంతో సినిమాను పాపులర్ చేయగలనని నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాకు సంగీతం అందించాలని ఆశగా ఎదురు చూస్తున్నాడు తమన్. అయితే ప్రభాస్ మూవీకి సంగీతం అందించే అవకాశం వచ్చినట్టే వచ్చి గత కొంతకాలంగా చేయి జారిపోతూ వస్తోంది. ఇష్టం లేకపోయినా సరే తమన్ రాధేశ్యామ్కు నేపథ్య సంగీతం అందించాడు. ఇదిలా ఉంటే ఫైనల్ గా తమన్ ఎదురు చూస్తున్న అవకాశం మారుతి రూపంలో కలిసి వచ్చింది. మారుతి డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా భారీ స్థాయిలో ఓ హారర్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు తమన్ తనదైన స్టైల్లో సంగీతాన్ని అందించనున్నాడట. భీమ్లా నాయక్ మూవీకి విభిన్నమైన ఇన్స్ట్రుమెంట్స్ తో సరికొత్త సంగీతాన్ని అందించబోతున్నాడట. రాజా డీలక్స్ పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి తమన్ ప్రాణం పెట్టి సంగీతాన్ని అందించబోతున్నాడని ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలు త్వరలోనే బయటకు రానున్నట్టుగా తెలిసింది. జాతిరత్నాలు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ని పెంచుకున్న సంగతి తెలిసిందే. ఫరియా నటించిన తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుని కుర్రకారులో క్రేజీ బ్యూటీగా వెలిగిపోయింది. సోషల్ మీడియాలోనూ అమ్మడికి భారీగా ఫాలోయింగ్ పెరిగింది. నాటి నుంచి ఎప్పటికప్పుడు ఇన్స్టాలో అభిమానులకు టచ్ లో ఉంటూ అప్డేట్స్ ఇస్తుంది ఫరియా. హీరోయిన్ గా ఫరియా దేశాన్ని ఏలేయాలని చూస్తుంది. ఒక భాషలో రాణించడమే కష్టమైన రోజుల్లో ఏకంగా పాన్ ఇండియా వైడ్ తన పేరు మారుమ్రోగాలని పెద్ద డ్రీమ్ తోనే ముందుకెళ్తుంది.
వెళ్తున్నట్లు రివీల్ చేసింది. అలాగే యాక్టింగ్ విషయంలో ఎలాంటి పరిమితులు లేవని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందాల విందుకు రెడీ అంటూ హింట్ ఇచ్చింది. యాక్షన్, సూపర్ న్యాచురల్, సైకో థ్రిల్లర్ చిత్రాలతో పాటు అవసరం మేర గ్లామర్ పాత్రలు పోషించడానికి సిద్ధంగానే ఉన్నాను అనేసింది. 5 ఏళ్లలో పాన్ ఇండియా హీరోయిన్ అవ్వాలని, అది ఎలాగైనా పర్వాలేదు కానీ ఖచ్చితంగా ఎదగాలి అన్న కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేసింది. నిజంగా ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వాలంటే గట్స్ ఉండాలి. అవన్నీ ఫరియాలో పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి మూవీ మాన్యా. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 95 న్యూస్.